బద్దకించకుండా ఆ రోజు ఏదో సెలవు దినం అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ ఓటు హక్కు వినియోగించుకునే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ ఏంటంటే డబ్బుకు ప్రలోభపడి కొందరు ఓటు అమ్ముకుందాం అనుకున్నారు, కానీ దేశాన్ని అమ్ముకోలేరు కదా. ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు వాడు బాధ్యత కలగవాడా లేదా అని చెప్పి 10 సార్లు చూసుకొని పెళ్లి చేస్తారు. అటువంటప్పుడు ఒక దేశానికి నాయకుడి కింద ఎన్నుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని కానీ మన రాజ్యాన్ని కానీ మన దేశాన్ని కానీ భద్రంగా 5 సంవత్సరాలు చూసుకున్న ఉండగలగాలి, అదేదే చూసుకోవాలి తప్ప ఈ రోజు ఇచ్చే ఈ ఫ్రీ బీబీసీకి ఏదో ప్రలోభాలకి లోబడిపోయి మాత్రం ఓటు అమ్ముకోకూడదు. అది చాలా విలువైనది, పవిత్రమైనది. దీన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే ప్రజల్లో కూడా అందరికీ జీవ చైతన్యం రావాలి. ఈ ఓటు అనేది ఏంటంటే చాలా ఓటుతో దేన్నైనా మార్చుకోవచ్చు. సింపుల్గా కొంతమంది ఏమనుకుంటారంటే మనం తీసుకుంటే ఏమనుకుంటుంది, ఏం పోతుంది, అందరికీ ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు, కానీ మొత్తం దేశమే భగ్నం అయిపోతుంది. ఈ ఉచితాలు ఇచ్చి ఎంతవరకు ప్రజలను పోషిస్తారంటే మీరేం చెప్తారు సార్? ఉచితాలు ఇచ్చారంటే రాష్ట్రం అప్పులు చేయాలి సార్. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడానికి నెలకి ₹1,00,000 వడ్డీ కట్టాలి. ఈ ప్రజలందరికీ పాపం చాలామందికి తెలియంది ఏంటంటే మన దగ్గర డబ్బు తీసుకొని మనకే ఉచితాలు ఇస్తున్నారని తెలియదు. ఈ ఉచితాలు ఉచితాలు వాళ్ళు ఎక్కడి నుంచో ఇవ్వలేరు. ఒక చెత్త పన్ను, ఇంకో పన్ను, ఆటో పన్ను, ఇంకో పన్ను వేసి అది లాగి ఉచితాలు ఇస్తారు తప్ప ఒకరి దగ్గర డబ్బు తీసుకుని ఇంకోటికి ఇవ్వడం, ఇంకోటి దగ్గర డబ్బు తీసుకుని ఇంకోటికి ఇవ్వడం తప్ప ఉచితాలు అనేది వారి సొంత డబ్బులుగా ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకని అటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకోకూడదు. అది నా ఉద్దేశం. మరి ఎవరిని ఎన్నుకోవాలి అంటే ఇప్పుడు ప్రధానంగా పోటాపోటీగా వైసీపీ, టీడీపీ 2 బరిలో ఉన్నాయి కదా, వాళ్ళని విస్మరించి మరి ఎవరికి అవకాశం ఇవ్వాలంటారు? ఎవరికి అవకాశం ఇవ్వాలంటే ఇప్పుడు మనం అలా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు అందరూ దొంగల్లో మంచి దొంగని ఎన్నుకోవాలి, అంతే తప్ప ఇంకెవరిని కాదు. ఎందుకంటే మంచి దొంగ ఎవరు అనేది ఎవరి యొక్క మనసు బట్టి ఆధారపడి ఉంటుంది. ఏంటంటే 5 సంవత్సరాలు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇది మనం చూసాం. రాష్ట్రం డెవలప్ అవ్వడం కానీ, ఇండస్ట్రీస్ రావడం కానీ, అన్నీ జరగడం కానీ చేసాం. అన్నీ చేస్తే మనకి రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు 10 మంది మన నవ్వులు పాలు చేశారు తప్ప ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కూడా అసెంబ్లీలో మేము దీనికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇప్పుడు మద్యం ఏర్లే పారుతుంది. ఏంటంటే మద్యం తాగేసేసి ఏదో మొత్తం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మొత్తం ఉన్న ప్రభుత్వాల చూడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే మంచిదని చెప్పి నా అభిప్రాయం. రాజకీయాల్లో కులపిచ్చి ఎక్కువైపోయింది, మన రాష్ట్రంలో కులపిచ్చి ఎక్కువైపోయింది. ఒక ఇద్దరు మాట్లాడుకుంటే వాడు వీడు ఒకటే కులం అయ్యి ఉంటాడని చెప్పి ఉంటారు. ఒక ఆడమగా మాట్లాడుకుంటే ఇద్దరు ఒకటే కులం లవ్ చేసుకున్నారంటారు. ఆడి సిస్టర్తో మాట్లాడుతున్నాడు, వాడు మామూలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. లేదు, ఈ కులపిచ్చి జాడ్యం పోతే కానీ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. ఈ మధ్యకాలంలో మీకేమైనా అనిపిస్తుందా పెరిగిందని? ప్రతిదానికి కులపిచ్చి పెరిగిపోయింది సార్. ప్రతి ఆర్గనైజేషన్లో పెరిగిపోయింది, ప్రతి చోట పెరిగిపోయింది. ప్రతి ఒక్క స్టాల్ దగ్గర మనం దాగితే ఈడు ఆడు ఒకటే కులం అంటున్నారు. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు ప్రజలకి. ఏంటంటే ఎక్కడ మాట్లాడినా ఒకడు భుజం మీద చేసిన ఆడు కులం అంటాడు. ఇంక కులపిచ్చి పోతే కానీ ఈ రాజ్యం కానీ దేశం కానీ బాగుపడదని. అప్పటి వరకు మనము బడుగు దేశం కింద పరిచయిస్తాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక క్యాస్ట్ వైజ్, ఒక ముస్లింలు, ఒక మైనారిటీ, ఒక క్రిస్టియన్ ఓట్లకే గురించి పాటుపడుతున్నారు. దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి పాడట్లేదు. ముస్లిం ఓట్లు రాకపోతే మనం నెగ్గము అని చెప్పేసి ముస్లింలకి ₹1,00,000 హాజ్ యాత్రకి లేకపోతే ₹2,00,000 ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణలో చూడండి, అది జెరూసలేం యాత్ర క్రిస్టియన్స్. ఇప్పుడు అసలు ముస్లింలో 18 రకాల వర్గాలు ఉన్నాయి. ఆడు ఒక మసీదుకి వెళ్తే మళ్ళీ ఇంకోడు అది మసీదుకి వెళ్ళవు. ఆడ మసీదు వేరేగా ఉంటుంది, ఈ మసీదు వేరేగా ఉంటుంది. ఆడ మసీదులు చాలా వేరుగా ఉన్నాయని ఎవరికి తెలియదు. కానీ వాళ్ళందరూ వచ్చేడు ముస్లింలు అందరూ ఒకటే, కానీ హిందువులు అందరూ ఒకటి కాదు. వాళ్ళ పాలసీస్కి వాళ్ళు నిర్భయంగా ప్రకటించినప్పుడు వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకి రాణిస్తారు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట. అందుకనే ఎప్పుడు కూడా పాలసీస్ కట్టుబడి ఉండాలి. పాలసీస్ కట్టుబడి లేకుండా ఇవాళ ఇప్పుడు ఒక ఐఆర్ఎస్ వ్యక్తి ఎంఆర్ రామారావు ఎంపీకి నిలిచినాడు. ఆయన ఐఆర్ఎస్ చదవలేదు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఐఆర్ఎస్ చదివానని
సో నేను ఏంటి ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎల్ఎల్బి అండ్ ఐఎమ్ హ్యావింగ్ 8 క్వాలిఫికేషన్. దెన్ ఎప్పుడైతే నిలబెట్టానో దట్ ఐఆర్ చదువుదాం అనుకున్నాను. సో మాట తప్పేశాడు. ఈ అంతా అటువంటి ద్వంద్వ వైఖరి పనిచేయదు. ఏదో నువ్వు ఎంత చదువుకో అంతే చదువుకో. నువ్వు చదువుకోలేంది, నీకు సంస్కారం కావాలి, నువ్వు సంస్కరించాలి. పిల్లలకి చదువులో ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి. హెల్త్ ఇంపార్టెన్స్. రాష్ట్రంలో విద్య వైద్యం రెండు బాగా ఉంటే ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారు. ఓకే. అది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాజకీయాల్లోకి సూటబుల్ పర్సన్, నాన్ సూటబుల్ పర్సన్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సంవత్సరాలకైతే అంటే స్థిరంగా ఉండేవాడు కాదు. ఏంటంటే జంపులు చేసేవాడు. జంపులు అంటే సెన్స్ ఏంటి మాట్లాడుతున్నాడో అదే చేసేవాడు. ఇప్పుడు ఆయనలో మెచ్యూరిటీ వచ్చింది. మెచ్యూరిటీ వచ్చి ఒక స్పష్టమైన వైఖరితో మాట్లాడుతున్నాడు. ఆ స్పష్టమైన వైఖరితో మాట్లాడుతున్నాడు, స్పష్టమైన వైఖరితో నిలబడతాడు. ఆయన ఏదైనా ఒకటి పట్టుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఆయన ఏదైనా అంటే దాన్ని నిర్ద్వైతంగా రాత్రింబావులు కష్టపడతాడు. అటువంటి వ్యక్తి ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చి ఆయన ఇంకా పైకి రావాలి, ఆయనే చీఫ్ మినిస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకోను. మీరు కోరుకుంటున్నారు. 29కి అవుతారా? 29 అది ఎప్పుడు అవుతారని కాదు. రైట్. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఎలిజిబుల్ అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎలిజిబిలిటీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ప్రజలు మిగతా పార్టీలు అన్నీ తొక్కేస్తుంది. తర్వాత మనం ముఖ్యమంత్రిగా ఎవరిని చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రిగా మామూలుగా చంద్రబాబు నాయుడు చూడొచ్చు. ఎందుకంటే కానీ ఆ టైంలో సరిగ్గా జూన్ 4 తర్వాత ఈ జనసేన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన మొత్తం అసెంబ్లీకి వెళ్తే అక్కడ రంగు మారుతుంది. ఆ రంగు మారితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే ఏ రంగు వస్తుందంటారు? మారడం అంటే ఏ రంగు అక్కడ తెలుస్తుందంటారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ పసుపు రంగే వస్తుంది సార్. పసుపు రంగు వచ్చిన దాన్ని మార్చాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనం 10 సీట్లతోటి 20 సీట్లతోటి మనం వెంటనే మార్చి చీఫ్ మినిస్టర్ ఇవ్వలేరు. అంటే అది కూడా కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అటు ఇటు సమానంగా వస్తే ఏదైనా జరగచ్చు. అటువంటప్పుడు ఎందుకంటే ఆయన ఓడిపోవాలని కూటమిలో కూడా కొంతమంది వర్క్ చేస్తున్నారని తెలిసి నాకు తెలిసింది. ఎందుకంటే ఆడేదో చీఫ్ మినిస్టర్ అయిపోదామని చెప్పేసి అంటే నాట్ చంద్రబాబు నాయుడు. కొందరు వ్యక్తులు ఇండివిజువల్గా తర్వాత మనకు అడ్డొస్తాడేమో అనే కాంక్షతోటి అది ఆయన చెడగొడుతున్నారు. అది అందుకని ఆయన వస్తే కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలాగ అలాగ ఉండదు. మొత్తం అంతా రాష్ట్రం అంతా కొంచెం చక్కగా మారుతుంది. షేక్ చేస్తాడా? షేక్ చేస్తాడు.